వేదికపై ఉన్న సభాధ్యక్షులు రాములు గారు, మనకు ప్రధాన వక్తగా వచ్చినటువంటి దిగంబర్ కాంబ్లే గారు, బొన్మాల శంకర్ గారు, పసుల రామమూర్తి గారు, న్యాయవాది అంజయ్ గారు మరియు మిత్రులు కుమార్ రాజు మరియు ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే, జై భీమ్. మాల సమాజం గతంలో నుండి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళొక రెండు పనులలో నిమగ్నం అయిపోయి ఉన్నటువంటి సమాజం. ఒకటి వ్యవసాయ ఆధారంగా వ్యవసాయం మీద పనిచేస్తూ వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేవారు. రెండవది ఒక 200-300 సంవత్సరాల చరిత్ర మనం చూస్తే సైన్యంలో పనిచేసేవాళ్ళు. మహారాష్ట్రలో శివాజీ గారి సైన్యంలో ఉండేది. దాదాపు 300 సంవత్సరాలు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. శివాజీ గారు అంటే దాదాపు అంటే 400 సంవత్సరాల నుంచి. అదేవిధంగా కాకతాయ సామ్రాజ్యంలో కూడా రేచల్ల రుద్రుడు అనే చరిత్ర మనం తీసుకుంటే అక్కడ కూడా మాల సమాజం సైన్యంలో పనిచేసేది. ఇప్పుడున్నటువంటి గుంటూరు జిల్లా పల్నాడు మాల కన్నమదాసు కూడా అక్కడ ఒక సైన్యాధ్యక్షునిగా పనిచేసింది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, అయితే వ్యవసాయం చేసుకున్నారు, వ్యవసాయం భూమి మీద పనిచేసుకొని బతికారు, లేకపోతే సైన్యంలో చేరి వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించారు. సైన్యంలో చేరినంత మాత్రాన ఎక్కడ కూడా వీళ్ళకు భూములు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రాజు తరఫున యుద్ధం చేసేవాళ్ళు. ఇది మన గత చరిత్ర. ఇప్పుడు మాలల పరిస్థితి ఏంది? ఇప్పటికి కూడా మాలలు 80% మంది గ్రామాలలో వ్యవసాయం మీదనే ఆధారపడి భూమి ఉన్నా లేకపోయినా వ్యవసాయ కూలీలుగా, లేకపోతే ఎకరము 2 ఎకరాలు లీజుకు తీసుకొని పాలకు తీసుకొని మనం అంటాం, ఆ వ్యవసాయం తీసుకొని వాళ్ళు అక్కడ జీవం కొనసాగిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం వల్ల 1935లో వచ్చినటువంటి యాక్ట్ వల్ల బ్రిటిష్ కాలం నుంచి, తర్వాత 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఏంటంటే ఈ ఒకప్పుడు సామాజికంగా అణచివేతకు గురై అంటరానితనానికి గురైనటువంటి అన్ని సమూహాలకు భారతదేశం వ్యాప్తంలో వచ్చినటువంటి ఆ రిజర్వేషన్ వ్యవస్థలో ఉన్న ఎన్నో వందల కులాల లోపల మాల కులం కూడా ఒక కులంగా, రిజర్వేషన్ మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం వల్ల విద్య అనేటువంటి రంగంలోకి వీళ్ళు కూడా ఇతర కులాలతోని ఎంటర్ అయి కొంత విద్యారంగంలోకి, కొంత ఉద్యోగ రంగంలోకి రావడం జరిగింది. మరి ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ బయట జరుగుతున్నటువంటి ప్రచారం, మాలలు ఏదో బాగా ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా ధనవంతులు అయిపోయారు. హైదరాబాద్ నగరంలో గుజరాతీలు, మార్వాడీలు, రాజస్థానీలు, ఆంధ్ర కమ్మవాళ్ళు, రాయలసీమ రెడ్డివారు, వీళ్ళందరూ కూడా వేల కోట్లకు అధిపతులు. వీళ్ళంతా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూమి వీళ్ళ ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళ ఆధీనంలో. వాళ్ళ గురించి చర్చనే లేదు. ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు, ఏ ఉద్యమం మాట్లాడదు. కానీ వాళ్ళ చర్చ అంతా కూడా
మాల వాళ్ళ మీద చర్చ జరుగుతూ ఉన్నది. మాల వాళ్ళ అభివృద్ధి ఎంత? మరి ఏ ప్రభుత్వం కూడా గణాంకాలతోని గతంలో వచ్చినటువంటి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కానీ తర్వాత వచ్చినటువంటి ఉషా మహిరా కమిటీ కానీ ఎక్కడ కూడా మాలలు అభివృద్ధి చెందినరు అనేటువంటి డాటా ఎక్కడ కూడా లేదు. ఇక్కడ మాలలతో పాటు తెలంగాణలో మాదిగ సమాజము, బైండ్ల సమాజము, ఎందుకంటే అన్నింటినీ కులాలు అంటారు, లిస్టులో అన్ని కులాలుగా ఉన్నాయి. పంబాల కులం, నేతకాని కులం, ఎన్ని కులాలు, దాదాపు ఒక 30 కులాలు, దాదాపు ఈ 59 కులాల్లో 30 నుంచి 40 కులాలకు విద్య లోపల, ఉద్యోగాల లోపల ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ డేటాను ప్రభుత్వం ఎందుకు మరి బయటికి తీసుకురావడం లేదు? ఇవాళ గణాంకాలు కనుక తెలంగాణలో తీసుకుంటే విద్య, ఉద్యోగ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కనుక మనం యావరేజ్ చేసి తీస్తే ఇవాళ మాదిగ సమాజమే నంబర్ 1 పొజిషన్లో ఉన్నది. కానీ ప్రచారం ఏం జరుగుతున్నది? అది 59 కులాలలో ఒకటే ఒక కులం మాల కులాలమే ఇవాళ అన్ని అనుభవించింది అని చెప్తున్నటువంటి ప్రచారం అది శుద్ధ, అది అబద్ధమైనటువంటి ప్రచారం. అయితే ఈ తప్పుడు ప్రచారము, ఈ తప్పుడు అభియోగాలు ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది మనం ఆలోచించాలి. అంటే గతంలో ఏం జరిగింది అనేటువంటిది మనం ఆలోచించాలి. గతంలోకి మనం పోతే నేను కొన్ని జరిగినటువంటి సంఘటనలు సభ ముందు ఉంచాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇది మొదటిసారి మనము ఒక సామాజిక రాజకీయ అవగాహన సదస్సు అని చెప్పి మరి సిరిసిల్లలో చిన్నగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభలో మాట్లాడడానికి నేను ఎక్కువ సబ్జెక్టు నేనేం తయారు చేసుకోలేదు. ఇది ఒక ఇవాళటి సభ అనేటువంటిది మొదటి సభ, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ సభ. ఇది కొన్ని విషయాలను మాత్రం నేను ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా, కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. నేను చెప్పేటువంటి అభిప్రాయాలు సభకు నచ్చకపోవచ్చు, నా తర్వాత మాట్లాడేటువంటి వక్తలకు నేను మాట్లాడిన దాన్ని విభేదించి మాట్లాడడానికి వాళ్ళకు 100% నేను రైట్ ఉన్నదని చెప్పి నేను వేదిక మీద ఉన్నటువంటి నా తర్వాత మాట్లాడే వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని సంఘటనలు మనం ఎందుకు ఈ చర్చ జరుగుతున్నది, ఎందుకు ఈ ప్రచారం జరుగుతున్నది అనేటువంటి దాని గురించి కొంత మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉన్నది. 1968లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో కంచికచెర్ల అనేటువంటి గ్రామం లోపల ఒక మాదిగ యువకుడు ఏదో ఒక బిందె దొంగతనం చేసిండు అనేటువంటి నేరారోపణ మీద ఆయనను చెట్టు కట్టేసి కిరసనాయిలు పోసి ఆయనను మంటల్లో కాలబెట్టడం జరిగింది. మంటల్లో కాలబెట్టి చంపేయడం జరిగింది అక్కడున్నటువంటి భూస్వామ్య వర్గం. దాని మీద అప్పుడు సామాజిక ఉద్యమాలలో స్పీడ్గా మాల సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన మీద ఎవరికి అన్యాయం జరిగినా మనం మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో సమాజం, అప్పుడు మాల సమాజం ముందుకు సాగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమాన్ని, దాని మీద ఒక నిరసనను చేపడితే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పార్లమెంటు లోపల ఈ సంఘటన గురించి కామెంట్ చేసినారు అనేటువంటిది మనకు చరిత్ర లోపల మనకు దొరుకుతుంది మనకు. ఆ తర్వాత మళ్ళా ఒక సంఘటన
తర్వాత సంఘటనలు అన్నీ కూడా దాదాపుగా మేము చూసిన సంఘటనలే అన్నీ. ఎందుకంటే నేను 1982-85 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో నేను లా చదువుకున్నప్పుడు కూడా నేను లా కళాశాలకు నేను జనరల్ సెక్రటరీగా పనిచేసిన. నేను ఎక్కడ సామాజిక ఉద్యమాలు జరిగినా కానీ నేను అక్కడికి పోయేవాడిని. కాబట్టి 1980లో ఇంచుమించు 80 ప్రాంతంలో మసోలా ఈరన్న అనేటువంటి ఒక మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మంత్రాలయం అనేటువంటి ఒక గుడిలోకి పోతే బహుశా అనుకుంటా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు లోపలికి పోయారు, ఈయనను తలుపులేసి బయట ఆపేసేసారు. దాని మీద అప్పుడు మాల సమాజానికి సంబంధించినటువంటి నాగయ్య గారు, జేబిరాజు గారు, తారకం గారు, ప్రేమ్ కుమార్ గారు, బాలనాథం గారు వీళ్ళంతా కూడా హైదరాబాదులో ఒక మహా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. అయితే తర్వాత 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరం లోపలనే చిత్తూరు జిల్లా లోపల పదిరగుప్పం అనేటువంటి గ్రామంలో ఒక ఊరును గాలబెట్టారు. అది ఒక మాదిగవాడ. ఆ మాదిగవాడను గాలబెట్టినప్పుడు మళ్ళీ ఇదే మాల సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి స్ఫూర్తితోని ఒక చాలా పెద్ద ఎత్తున ఒక నిరసన ప్రదర్శన ఎన్టీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అయితే మరి అక్కడ ఒక ఆలోచన రాదా, అని ఏంటిది పోయి మాల సమాజానికి ఎందుకు వీళ్ళు ఇట్లా ప్రతి దగ్గరకు వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము ఈ మాల సమాజాన్ని మేమన్నా అన్నమా అనేటువంటి ఒక ఆలోచన పాలకులకు అప్పుడు వచ్చి ఉంటుంది. 1983లో పదిరగుప్పం అయిపోయిన కొద్ది రోజులకే 1985లో ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అనే దగ్గర చీరాల పక్కన కారంచేడు అనేటువంటి గ్రామం లోపల, సౌండ్ క్లియర్గా ఉందా? కారంచేడు అనేటువంటి గ్రామం లోపల ఒక మాదిగ పల్లె మీద అక్కడటువంటి కమ్మ సామాజిక వర్గం, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేస్తే ఆ దాడిలో చాలామంది చనిపోవడం జరిగింది. ఆ సంఘటన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సమాజానికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి బొజ్జ తారకం గారు, అక్కడ గుంటూరు జిల్లాలో ఒక లెక్చరర్గా ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు, జేబి రాజు గారు, నాగయ్య గారు, ప్రేమ్ కుమార్ గారు వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఉద్యమాన్ని, ఒక దళిత ఉద్యమాన్ని నిర్మాణం చేయడం, దళిత మహాసభ రావడం ఇది జరిగిపోయింది. ఈ కారంచేడుకు సంబంధించినటువంటి కమ్మ భూస్వాములు వాళ్ళందరూ కూడా స్వయాన ఎన్టీ రామారావు గారికి దగ్గరి బంధువులు వాళ్ళు. ఎన్టీ రామారావు యొక్క పెద్దల్లుడు వెంకటేశ్వరరావు అదే గ్రామం. వెంకటేశ్వరరావు యొక్క తండ్రి దగ్గుపాటి చెంచురామయ్య ఆ గ్రామ కమ్మలకు ఆయనే పెద్ద మనిషి. సో ప్రభుత్వం అప్పుడు ఈ ఉద్యమాన్ని అణచేయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ మాల సమాజం మొత్తం కూడా మాదిగ సమాజానికి అండగా నిలబడి కాంప్రమైజ్ కాకుండా గుంటూరు కోర్టులో కేసును కొట్లాడడం, హైకోర్టులో కొట్లాడడం ఇదంతా కూడా ఒక దిక్కు జరుగుతూ ఉంటే, ఆ కారంచేడు బాధితులను చీరాలలో ఉంచితే ఆ బాధితుల దగ్గర వందల మంది మాల యువకులు వాళ్ళ చుట్టూ కర్రలు పట్టుకొని కాపలా కాసి, చీరాలలో ఉన్నటువంటి మాలపేటలు ఒక 20 మాలపేటలు ఉంటే పూటకు ఒక పేట అని చెప్పి ఒక నినాదం తీసుకొని వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళను రక్షించడం జరిగింది. సో ఈ సంఘటన జరిగినప్పుడు
అక్కడ ఏం జరుగుంటుంది? అక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఒక రూలింగ్ గవర్నమెంట్, ఒక తెలుగుదేశం గవర్నమెంట్ మొదటిసారి ఒక కమ్మ సమాజం అధికారంలోకి వస్తే ఏదో ఒక సంఘటన జరిగితే ఈ మాలవాళ్ళు మరి ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేసి మొత్తం మా తెలుగుదేశం గవర్నమెంట్ మొత్తం కూడా బదనాం చేస్తున్నారు. ఈ మాలవాళ్ళకు గుణపాఠం నేర్పియాలని చెప్పి వాళ్ళు ఆలోచించి మరి ఉండరా? తెర వెనుక జరగదా? తెర వెనుక నీ మీద ఈ మాలలను దెబ్బకొట్టడం కోసం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించదా? సో డెఫినెట్గా ఆలోచించి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. కొద్ది కాలానికే కారంచేడు ఉద్యమం ఒక దిక్కు జరుగుతూ ఉంటే ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఒక మాల యువకుడు అదే కారంచేడు గ్రామానికి పోయి దగ్గుపాటి చెంచురామయ్య అనేటువంటి వారి మీద ఒక తుపాకీతోని కాల్పులు జరిపితే ఆ దగ్గుపాటి చెంచురామయ్య అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. సో దగ్గుపాటి చెంచురామయ్యను ఒక మాల యువకుడు తుపాకీ కొడితే అక్కడ మరి ఆ సమాజం, ఆ ప్రభుత్వం మరి ఊరుకుంటుందా? అక్కడ ఏదో ఒక ఆలోచన జరిగే ఉంటుంది. ఆ ప్రభుత్వం ఆలోచించి ఉంటుంది, ఆ కమ్మ సమాజం ఆలోచించి ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికలు ఆలోచించి ఉంటాయి. ఈ మాల సమాజాన్ని మేము ఏం అనలేదే, కంచికచెర్ల కోటేశు మాల కాదే, మసాలా వీరన్న మాల కాదే, పదిలకుప్పంలో చనిపోయిన వాళ్ళు మాల కాదు, కారంచేడులో చనిపోయిన వాళ్ళు మాల కాదు, అంత మాదిగా మరి ఈ మాలలు ఎందుకు ఎగబడి ఈ ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాదిగల తరఫున ఉండి పోరాడుతున్నారు అని చెప్పి ఆలోచన జరగదా? 100% జరిగి ఉంటుంది. దీని మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత మహా ఉద్యమము మాలలు మాదిగల పక్షాన ఉండి పోరాడుతున్నటువంటి సమయం లోపలనే, అనతి కాలం లోపలనే వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది అదే ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభమైంది. వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది తెలంగాణలో ప్రారంభం కాలేదు. అది కారంచేడు జరిగినటువంటి ప్రకాశం జిల్లాలోనే ఈ వర్గీకరణ అనే అటువంటి ఉద్యమం అక్కడి నుంచి ప్రారంభమైంది. వర్గీకరణ ఉద్యమంలో దాని మేనిఫెస్టోలో, దాని సిద్ధాంతంలో ఏమని చెప్పబడ్డది? మాల సమాజం విద్య లోపల, ఉద్యోగాల లోపల అన్ని వాళ్ళే అనుభవించరు, మాదిగ సమాజం వెనుకబడిపోయి ఉన్నది, కాబట్టి మాకు వర్గీకరణ కావాలి అని చెప్పేసి సడన్గా ఒకటేసారి ఈ యొక్క ఉద్యమం యొక్క నినాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల పెద్ద శీర్షికల లోపల, పెద్ద పత్రికల లోపల రావడం జరిగింది. దానికంటే ముందు మరి ఇక్కడ 1989లో ఒక దళిత సమాజం, దళిత ఉద్యమం అంతా ఒక రాజకీయ ఉద్యమంగా, ఉత్తర భారతదేశంలో ఒక నాయకునిగా ఉన్నటువంటి కాన్షీరామ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి 1989లో ఒక బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఇక్కడ రాజకీయ పోరాటానికి దళితులు, మాలలు, మాదిగలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతోని కలుపుకొని ఒక రాజకీయ ఉద్యమానికి పోవాలని ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమానికి సంబంధించి ఒక జాతీయ నాయకుడైనటువంటి కాన్షీరామ్ యొక్క వార్తలు ఈ ప్రధాన పత్రికల లోపల చాలా చిన్నగా వచ్చాయి. ఈ ప్రధాన పత్రికల లోపల ఆ వార్తలు సరిగా వచ్చేవి కాదు. ఎంత ఉద్యమంతో నేను ఉన్నటువంటి వ్యక్తిని. నేను కారంచేడు జరిగినప్పుడు 1985లో ఆ కారంచేడు క్యాంపుకు నేను పోయినా 1985 ప్రాంతంలో. తర్వాత 85, 86, 87 మధ్యలో దాదాపు ఒక 20 మీటింగ్లు నేను ఆ ప్రాంతం లోపల గుంటూరు, ప్రకాశము, గుంటూరు జిల్లా కోర్టు దగ్గర కేసు జరిగినప్పుడు ఎన్నోసార్లు నేను తారకం గారు ఎంబడి కూడా నేను కోర్టుకు కూడా పోవడం జరిగిన. అప్పుడు నా వయసు 23 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 23 ఇయర్స్, 23 సంవత్సరాలు. కానీ ఒక 20 సార్లు పోయింది నేను అక్కడికి. అక్కడ నుంచి నేను ఫాలోఅప్ చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడ ఏ సంఘటన జరిగింది, ఎట్లా సంఘటన జరిగింది అని చెప్పి.
మేము వెళ్ళి కాంశీరామ్ గారి దగ్గర 89లో వెళ్ళి కాంశీరామ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు నేను మామూలు వ్యక్తిగా లేను. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసింది నేను ఇక్కడ 1989లో. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. సో నేను మాట్లాడే ప్రతి అంశం కూడా నేను గమనించినటువంటి విషయాలనే నేను మాట్లాడుతున్నా. నేను పుస్తకాలలో చదువు, నేను పేపర్లలో చదువు, లేకపోతే ఎవరో చెప్తున్నో విని నేను మాట్లాడతలేను. ఈ విషయాల మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక యావత్ భారతదేశంలో తిరుగుతున్నటువంటి కాంశీరామ్ యొక్క వార్తలు, పెద్ద పెద్ద మీటింగ్ల యొక్క వార్తలు పత్రికల లోపల చాలా చిన్నగా వస్తుండే. కానీ వర్గీకరణ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ అని చెప్పి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క వార్తలు అదే పత్రికల లోపల చాలా పెద్ద వార్తలు, కాంశీరామ్ వార్త కంటే కూడా 4 రెట్లు పెద్దగా ఆ వార్త వచ్చేది. దాని తర్వాత దానికి పోటీగా పివి రావు గారి నాయకత్వంలో మాల మహానాడు అనేటువంటి సంస్థ వచ్చింది. మళ్ళా మన సెకండ్ పొజిషన్లో మాల మహానాడు అనేటువంటి వార్త వస్తుండే పత్రికల లోపల. బహుజన ఉద్యమం అనేటువంటి వార్త, దళిత ఉద్యమం అనేటువంటి వార్త, అంబేద్కర్ సంఘాలు అనేటువంటి వార్త పత్రికలకి మొత్తానికి ఎగిరిపోవడం జరిగింది. అక్కడ ప్రారంభమైనటువంటి ఒక మైండ్ సెట్ మొత్తం కూడా ఒక పక్కన వర్గీకరణ చేయమని, ఒక పక్కన వర్గీకరణ వద్దనేటువంటి ఆర్గ్యుమెంట్కు సంబంధించినటువంటి వార్తలు ప్రధాన శీర్షికలలో ఒకటికి పత్రికల లోపలికి రావడం జరిగింది. సరే, అభియోగం తీసుకుందాం. సరే, అది పక్కన పెడదాం. అభియోగమే తీసుకుందాం. అభియోగం ఏంది? మాలలు విద్య లోపల, ఉద్యోగాల లోపల ఎక్కువ ఉన్నారనేటువంటిది ఒక అభియోగం. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అప్పుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి అప్పుడు లేదు. సో దళిత సమాజం నుంచి ఓటు బ్యాంకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉండే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇక్కడ ఏముండే అనే దాని మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని వాళ్ళు భుజాల మీద వేసుకొని నడిపిరు అనేటువంటి విషయము దాదాపు ఇక్కడ కూర్చున్న దాంట్లో సగం మంది కూడా తెలిసినటువంటి విషయం. ఎందుకు మరి వాళ్ళు భుజాన వేసుకున్నారు? వాళ్ళకు మాదిగల మీద ప్రేమతోనే వేసుకున్నారా, లేకుంటే మాలల మీద ద్వేషంతో వాళ్ళు వేసుకున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లెక్కలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగాలను, విద్యను ఆంధ్ర ఏరియాలోనే నువ్వు లెక్క తీస్తే, ఎందుకంటే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మాలల జనాభా ఆంధ్ర లోపల 66.6 అని చెప్తున్నది. 66.6 నువ్వు మాలల జనాభా ఆంధ్ర లోపల 66.6 అన్నప్పుడు సహజంగా మనవాడు 66 నుంచి 70% ఉద్యోగాలలో అక్కడ ఆంధ్రలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆంధ్రకు తీస్తే నీకు తెలిసిపోయి ఉండేది. కానీ దాన్ని తీయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇక తెలంగాణకు మనం వస్తాం. తెలంగాణకు మనం వచ్చినప్పుడు తెలంగాణలో ఎప్పుడైనా ఇక్కడ 1970 వరకు అసలు ఇక్కడ తెలంగాణలో రిక్రూట్మెంట్లో అసలు రిక్రూట్మెంటే ఫిలప్ కాలే ఇక్కడ. ఎందుకంటే తెలంగాణలో 1970 వరకు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ లేరు. ఇక్కడ తెలంగాణలో రెడ్డిలు కూడా ఇంకా గ్రాడ్యుయేట్స్ లేరు, బీసీలు కూడా గ్రాడ్యుయేట్స్ లేరు, ఎస్సీలు గ్రాడ్యుయేట్స్ అసలే లేరు 1970 వరకు. 1970 తర్వాతనే తెలంగాణ ప్రాంతం లోపల మాలలు, మాదిగలు, బీసీలు, రెడ్లు కూడా గ్రాడ్యుయేట్స్ సంఖ్య అనేటువంటిది 1970 తర్వాతనే ఆరంభమైంది. 1970 వరకు తెలంగాణ లోపల ఇక్కడ లోకల్ రిజర్వేషన్స్ కూడా సంపూర్ణంగా ఫిలప్ కాలేదు. సంపూర్ణంగా రిజర్వేషన్స్ ఫిలప్ కానప్పుడు మరి మాలలు నువ్వు తెలంగాణలో ఉన్నారని నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వ్యక్తి, ఒక బాలగోపాల్ లాంటి వ్యక్తి, ఒక ప్రొఫెసర్ జనార్దన్ రావు లాంటి వ్యక్తులకు ఈ విషయం తెలియదా? ఒక తెలంగాణ ఉద్యమంలో
ఎన్నో ఎన్నో అధ్యయనం చేసినటువంటి ఒక వి ప్రకాష్ గారికి ఈ విషయం తెలియదా? 1975 తర్వాతనే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటిది తెలంగాణ ఎస్సీల రిక్రూట్మెంట్ అనేటువంటిది తెలంగాణలో సంపూర్ణంగా ఒక జరగడం అనేటువంటిది 75 తర్వాతనే జరిగింది అనేటువంటిది నేను చాలా మంది ఉద్యోగస్థ నాయకులను అడిగితే వాళ్ళు చెప్తా ఉంటారు. అయితే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి కొలమానము? 1970-75 నుంచే తీసుకోవాలి. 1970-75 నుంచి అంటే ఎంత అంటే ఒక 50 సంవత్సరాల చరిత్ర. ఈ 50 సంవత్సరాల చరిత్ర కింద గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పెట్టింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పెట్టడం జరిగింది. కాచిగూడలో ఎస్సీ హాస్టల్, మోజంజాయి మార్కెట్లో ఎస్సీ హాస్టల్, హైదరాబాద్లో, అదేవిధంగా కరీంనగర్లో, నిజామాబాద్లో, వరంగల్లో ఈ హాస్టల్స్ వచ్చినప్పుడు ఆ చరిత్రను కనుక మనం తీసుకుంటే ఈ సోకాల్డ్ మేధావులం అని చెప్పుకునేటువంటి వాళ్ళు తెలంగాణలో మీరు స్టడీ చేస్తే అప్పుడు మాల సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు, మాదిగ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర కులాలు కూడా ఈ 59 కులాల్లో ఉన్నటువంటి 30-35 కులాలు అందరూ కూడా ఈ హాస్టల్స్ లో చేరి వీళ్ళందరూ కూడా విద్యను అభ్యసించరు, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వచ్చిర్రు. దీని మీద అధ్యయనం చేసి ఈ లెక్కలు బయట పెట్టేటువంటి ఏజెన్సీ మరి మాట్లాడేటువంటి మేధావుల దగ్గర కానీ మాట్లాడే రెజల్యూషన్లు పాస్ చేసినటువంటి రాజకీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, టిఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేకుంటే విప్లవోద్యమం అని మాట్లాడుతున్నటువంటి నక్సలైట్ పార్టీల దగ్గర కానీ మీరు ఈ స్టడీ చేసి ఈ లెక్కలు అనేటువంటి మీరు బయట పెట్టగలుగుతారా? ఈ సోకాళ్ళు మేధావులము, సోకాళ్ళు మేము తెలంగాణ ఉద్యమంలో మేము పనిచేసినాము అని చెప్పి అనేటువంటి వాళ్ళు దీన్ని బయట పెట్టగలుగుతారా? సో నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం గురించి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమం గురించి తెలుసు. తెలంగాణ ఉద్యమం ఏం మాట్లాడింది? తెలంగాణ ఉద్యమం ఏం మాట్లాడింది? తెలంగాణ ఉద్యమం మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏంది? తెలంగాణ ఉద్యమం ఏం మాట్లాడిందంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు తీసుకోవడం జరిగింది అని చెప్పి మాట్లాడారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి రాజకీయ పార్టీలు, నేను చెప్పినటువంటి విప్లవ సంస్థలు, అన్ని సామాజిక సంస్థలు అన్ని కూడా ఎస్ కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమాన్ని మీరు అంత కరెక్ట్ అన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీలు హైదరాబాద్కు వచ్చి ఆ ఉద్యోగాన్ని వాళ్ళు తీసుకున్నారు అనేటువంటి సత్యాన్ని మీరు ఎందుకు చెప్తలేరు? మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు దాన్ని? స్టేట్ మెర్జర్ జరిగిన తర్వాత 1956లో స్టేట్ మెర్జర్ జరిగిన తర్వాత మద్రాసు నుంచి ఏదైతే కర్నూలుకు వచ్చి, కర్నూలు నుంచి ఏదైతే హైదరాబాదు సెక్రటేరియట్కి ఒకటేసారి 30,000 మంది 40,000 మంది ఆంధ్ర ఉద్యోగులు వచ్చారని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు కదా. మరి అందులో ఎస్సీలు కూడా వచ్చారు కదా. ఆంధ్ర ఎస్సీలతోనే ఫిలప్ అయింది కదా, తెలంగాణ ఎస్సీలతో ఫిలప్ కాలేదు కదా. అయితే కావచ్చు. అయితే ఒకటి అబ్జర్వేషన్లో తేలింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కమ్మోళ్ళు వలస వచ్చినట్టు, బ్రాహ్మణులు వలస వచ్చినట్టు, రాయలసీమ నుంచి రెడ్డోళ్ళు వలస వచ్చినట్టు ఆంధ్ర ప్రాంతం నుంచి మాలలు అధికంగా హైదరాబాద్కు వలస వచ్చిర్రు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మాదిగలు ఎక్కువ వలస రాలేదు హైదరాబాద్కు. అంటే దాని కారణాలు దానికి ఉన్నాయి. అంత మాత్రాన మాదిగలు చదువు లోపల, ఉద్యోగాల లోపల ఆంధ్రలో లేరని కాదు. క్రైస్తవ మిషనరీల లోపల నేను దానం అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్తో ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పెద్ద పెద్ద క్రైస్తవ మిషనరీలు, పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద బిషప్లు అందరూ కూడా వేణుగోపాల్ మా ప్రకాశం జిల్లా, మా నెల్లూరు జిల్లాల అంత మాదిగల చేతుల్లో ఉన్నది, వీళ్ళు మాట్లాడేదంత తప్పు అని చెప్పిండు ఆయన. వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు. కానీ హైదరాబాద్కు వలస వచ్చిన దాంట్లో మాల సమాజం యొక్క ఉన్నది కావచ్చు. అది ఏ ఉద్యోగాలు పోయినాయి వాళ్ళ చేతులకి? ప్రభుత్వ రంగ సంస్థలు, హెచ్ఏఎల్, బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, బ్యాంకింగ్ సర్వీసు, ఇట్లాంటి అన్ని కూడా ఆంధ్ర బ్రాహ్మణులతోని, ఆంధ్ర కమ్మలతోని, రాయలసీమ రెడ్లతోని, ఆంధ్ర కాపులతోని, ఆంధ్ర బీసీలతో ఎట్లయితే నిండిపోయిందో
ఎస్సీ సమాజానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కోటా అనేటువంటిది ఆంధ్ర మాలలతో నిండిపోయింది అనేటువంటి సత్యాన్ని బయటికి తీసి చెప్పేటువంటి బాధ్యత వాస్తవంగా తెలంగాణ ఉద్యమం మీద ఉండే. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ దగ్గర నుంచి మొదలుకుంటే కేసీఆర్ వరకు కూడా ఈ సత్యాన్ని చెప్పలేదు. ఎందుకు? ఈ రెండు కులాలు తన్నుక సావాలి అనేటువంటి ఎజెండా లోపల తెలంగాణ ఉద్యమం కూడా దానికి నూనె పోసింది తప్ప దాన్ని తప్పించేటువంటి ఆ ప్రయత్నం తెలంగాణ ఉద్యమం చేయలే. ఒకసారి కేసీఆర్ గారు నన్ను అడిగిండు 2006లో బై ఎలక్షన్లో ఆయన మళ్ళా రెండవసారి 2 లక్షల ఓట్ల మెజార్టీతోని కరీంనగర్లో ఎంపీ రెండవసారి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి పోయిన తర్వాత అదే ఢిల్లీ లోపల అదే కేసీఆర్ గారు నన్ను అడిగారు. ఒక 2-3 రోజుల తర్వాత అడిగారు, ఏమయ్యా వేణుగోపాల్, ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మీద మన టీఆర్ఎస్ పార్టీ మనం రెజల్యూషన్ పాస్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి అడిగింది. మేమిద్దరమే ఉన్నాం. మేము అప్పుడు ఇదే చలికాలం, ఢిల్లీ అంతా మంచు పట్టిపోయి ఉన్నది అప్పుడు. అక్కడ అదే మినిస్టర్ క్వార్టర్లో ఉన్నాడు ఆయన. సో నేను చెప్పిన సార్, మరి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం కదా, తెలంగాణ సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అన్న. ఎట్లా అన్నాడు. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్రాకు పోయినాయి, తెలంగాణ ఎస్సీల ఉద్యోగాలు ఆంధ్రాకు పోయినాయి, మరి మన సిద్ధాంతానికి వ్యతిరేకం అవుతుంది కదా సార్ అని చెప్పింది. అంటే ఆయన ఏమన్నాడంటే, వేణుగోపాల్, ఇక్కడ ఈ ఉత్తర భారతదేశంలో ఈ మాయావతి, ఈ రామ్ విలాస్ పాస్వాన్ వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు, అది పార్లమెంట్లో బిల్లు పెట్టేది వచ్చేది లేదు సచ్చేది లేదు అని చెప్పి అన్నాడు. ఇవి కేసీఆర్ గారి మాటలు. అయితే ఈ విషయం అందరికీ తెలుసు. మసిపూసి మారేడుకాయ చేయడము, సత్యాన్ని బురదలో తొక్కి ఇవాళ ఏదో ఒక కులాన్ని టార్గెట్ చేయడం కోసం ఇవాళ ఈ లెక్కలన్నింటినీ కూడా తారుమారు చేసి చెప్తున్నటువంటి దాని వెనుక ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఈనాడు బీజేపీ పార్టీ, ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఎవరికి కూడా ఈ 2 కులాలు కలిసి ఉండాలనేటువంటి ఇష్టం ఎవరికి కూడా లేదు. ఎందుకు లేదనంటే ఏ 2 కులాలు కూడా కలిసి ఉన్నాయి. బీసీల లోపల 20 కులాలు ఉన్నాయి, ఏ 2 కులాలు కూడా కలిసి ఉన్నాయి. బ్రాహ్మణులు, కమ్మలు, లేకపోతే రెడ్లు, వెల్మలు, కోటోలు, వాళ్ళు ఏ 2 కులాలు కూడా కలిసి ఉంటాయి. ఏ 2 కులాలు కూడా కలిసి ఉండనటువంటి ఈ సమాజం లోపల ఎస్సీల లోపల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ 2 కులాలు కలిసి ఉంటాయంటే ఎట్లా కలిసి ఉండనిస్తారు? దీని మీద మనం ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాను. సమాజం మొత్తం కూడా కలిసి ఉండనియది. కాబట్టి ఇప్పుడు ఒక సమాజం స్లోగన్ ఇచ్చింది, మేము కలిసి ఉండము అని చెప్పి అంటున్నారు. అంటే మళ్ళీ మాల సమాజం కలిసి ఉందాం అని అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? అది మొత్తం సమాజం దానికి వ్యతిరేకంగా ఉన్నది, చీల్చి పడేయాలనేటువంటి. అయితే వర్గీకరణ విషయం నేను మాట్లాడతలేను, వర్గీకరణ సబ్జెక్ట్ నేను మాట్లాడతలేను. నేను అనేది ఈ 2 కులాలను అసలు కలిసి ఉండనియకూడదు అనేటువంటిది. అది ఒకటి జరిగిపోయింది అక్కడ. ప్రధాన పత్రికలన్నీ కూడా దాని వెనకాల ఉన్నాయి. ఏ ప్రధాన పత్రికలు అనేటువంటి పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు? అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే. ఎట్లా చెప్తా నేను? ఎందుకు? ఉదాహరణకు మనం ఏమనుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోసం, ఓటు బ్యాంకు తయారు చేసుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడం కోసం వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకొచ్చి, ఆయనకు మాలలంటే పడది కాబట్టి కారంచేడు ఉద్యమాన్ని మాలలందరూ కూడా ఈ తెలుగుదేశం మీద దాడి చేశారు కాబట్టి ఈ మాలలను దెబ్బకొట్టడం కోసం వర్గీకరణ తీసుకొచ్చిండు అని చెప్పి మనం అనుకుంటాం. తర్వాత ఏమైంది? మాలలందరూ అప్పుడు ఒక స్లోగన్ తీసుకున్నారు. ఏం స్లోగన్ తీసుకున్నారు అప్పుడు? చంద్రబాబు నాయుడు అంతం, మాలల పంతం అని చెప్పి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మాలలు ఈ స్లోగన్ తీసుకున్నారు. ఈ స్లోగన్ తీసుకొని 2004 ఎన్నికల కంటే ముందు ఈ స్లోగన్ వచ్చింది. 2002లో 3లో వచ్చింది ఈ స్లోగన్. అప్పుడు నేను ఇప్పుడు హిందూ పేపర్ చదివినా. నేను హిందూ పేపర్ చదువుతా. హిందూ పేపర్ లోపల కృష్ణా జిల్లా లోపల మాల మహానాడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నికల లోపల తెలుగుదేశం పార్టీ జెండాలను ఆ ఊర్లలో, అసలు ఆ ఊర్లలోనే జెండాలు కట్టేయలేదు అనేటువంటి వార్త ఒక హిందూ పేపర్లో చదివినా నేను. సో తెలుగుదేశం పార్టీ అక్కడ
ఆంధ్రాలో ఓడిపోయింది. ఇక్కడ ఎట్లా ఓడిపోయింది? తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క పొత్తు. తెలంగాణ ఉద్యమం లోపల యావత్ మాల సమాజం టోటల్గా అసలు వాళ్ళు మారాలని మనకు తెలియదండి. గద్దరు మారని తెలియదు. గద్దరును గొల్లైన అనుకుంటారు, లేకపోతే మాదిగైన అనుకుంటారు. గద్దరు, గోరెటి వెంకన్న, జయరాజు, గూడ అంజన్న అన్ని తెలంగాణ పాటలు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని గద్దర్ గారి పాట, రాజిగవో రాజిగవో పుడితే ఒకటి సస్తే ఒకటి అనే పాట గూడంజన్న పాట, మలపల్లి లక్ష్మి ఆర్టికల్స్. సో మాల సమాజము 100% మాల సమాజం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం లోపల నిమగ్నమైపోయి ఉన్నది. అప్పుడు ఎంఆర్పిఎస్ నాయకుడు కరీంనగర్కి వచ్చి 2006 బై ఎలక్షన్ లోపల ఇప్పుడు జ్యోతిరావు పూలే గ్రౌండ్ లోపల మీటింగ్ పెట్టి కేసీఆర్ను ఓడగొట్టమని చెప్పిండు. ఎట్లా మర్చిపోతాయండి పత్రికలు ఇవన్నీ? ఈ సోకాళ్ళు తెలంగాణ మేధావులు ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎట్లా మర్చిపోతారండి? రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చిండు. రాజశేఖర్ రెడ్డి బతుకుంటే ఆయన కేసీఆర్ దగ్గరికి వచ్చేటోడే కాదు. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటిక్స్ లింక్డ్ అప్. ఈ వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది మొత్తం కూడా రాజకీయ పార్టీల చదరంగం లోపల ఒక పావుగా దీన్ని వాడిస్తున్నారు తప్ప ఇది 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 రెండు కులాల యొక్క ఆట కాదు అనేటువంటి గమనించాలి. దాని మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా కాంబ్లే గారికి నేను చెప్తా ఉన్నాను. ఆ కాంబ్లే గారికే కాదు, నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ 10 మందికి నేను చెప్తా ఉన్నాను. ఈ చర్చ అనేటువంటిది, ఈ ఆలోచన అనేటువంటిది, దీనికోసం మనం ఎట్లా దీన్ని పాత పేపర్లన్నీ తీసి మొత్తం ఎట్లా రీసెర్చ్ చేయాలి అనేటువంటిది మనకు అవసరం ఉన్నది. సో ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు అక్కడ ఆ స్లోగన్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2004లో. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసిండు ఆయన వెంటనే మళ్ళా అసెంబ్లీ లోపల మళ్ళా రెజల్యూషన్ పాస్ చేసిండు. ఆయన వర్గీకరణకు అనుకూలంగా పాస్ చేసి ఉషామైన కమిటీ వేసిండు ఆయన. అంటే ఎట్లా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మళ్ళా చంద్రబాబు నాయుడు అవలంబించినటువంటి థియరీనే మళ్ళా కాంగ్రెస్ పార్టీ మళ్ళా అవలంబించింది. సో కాబట్టి చర్చ ఏమనుంటది? ఇలా చర్చ ఏముంటది? కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ పాస్ చేసింది, తెలుగుదేశం పార్టీ చేసింది, సిపిఐ చేసింది, సిపిఎం చేసింది, సమస్త సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దీనికి రెజల్యూషన్ పాస్ చేసినాయి. అందరు సపోర్ట్ దీనికి ఏమున్నది అంటే 100% దానికి సపోర్ట్ చేస్తారు వర్గీకరణకు. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా దానికి ఆల్రెడీ మద్దతు ప్రకటించి ఉన్నారు కాబట్టి దాని మీదనే నిలబడతారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఈ సత్యం ఎప్పుడైతే తొక్కబడ్డదో అదే కొనసాగింపు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇవాళ లెక్కలు గనుక తీసుకుంటే గత 40 సంవత్సరాల నుండి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖర్ రెడ్డి తర్వాత కేసీఆర్, ఈ 4 ప్రభుత్వాలు 40 సంవత్సరాల పాలన లోపల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల బడ్జెట్ లోపల మాల సమాజానికి 5% నుంచి 10% కూడా ముట్టలేదు. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లా మీరు ఎవరైనా కలెక్ట్ చేసి తీసుకోవచ్చు. దళిత బంధు మాల సమాజానికి ఇయ్యలే, 3 ఎకరాల భూమి మాల సమాజానికి ఇయ్యలే, ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాల సమాజానికి ఇయ్యలే. ఇక తీయాల్సిన లెక్క ఏమున్నది? ఉద్యోగాలు కూడా తీరు. ఇప్పుడు తెలంగాణ లోపల ఈ సోకాల్డ్ మేధావులు, మీరు దుమ్ము వసుడు కాదు, మీరు మాల సమాజం మీద బుర్ర వసుడు కాదు, బెదిరించుడు కాదు, ఒక విధమైనటువంటి బెదిరింపులకి ఇవాళ పూనుకుంటా ఉన్నారు. మేధావులు అనేటువంటి ముసుగు లోపల ఇవాళ ఒక గుండోయిజం సంబంధించినటువంటి మాటల ప్రదర్శన ఇవాళ హైదరాబాదు నగరం లోపల జరుగుతూ ఉన్నది. ఏ రకమైనటువంటి వాస్తవాలను బయటికి తీయకుండా ఇవాళ ఏకపక్షంగా ఇవాళ ఒక కులం మీద దాడి చేసేటువంటి, ఒక మాల కులం మీద దాడి చేసేటువంటి ఒక ఎజెండా అనేటువంటిది ఇక్కడ అమలు జరుగుతున్నది. దాని వెనకాల ఇలా బీజేపీ పార్టీ ఉన్నది. ఇలా వర్గీకరణ సబ్జెక్ట్ కాదు. వర్గీకరణ సబ్జెక్ట్ అయితే వర్గీకరణ గురించే మాట్లాడాలి, మీరు మాల సమాజం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా మణిపూర్ లోపల
ఏదైతే కుకీలు మైతీలు అనేటువంటి రెండు తెగల మధ్యలో ఏ విధంగానైతే ఒక యుద్ధం జరిగి ఒక హింస అనేటువంటిది మణిపూర్లో జరిగిందో ఆ రకమైనటువంటి ఒక హింస, ఆ రకమైనటువంటి ఒక చర్య తెలంగాణ ప్రాంతంలో తీసుకురావడానికి ఇవాళ బీజేపీ యొక్క స్కెచ్ అనేటువంటిది ఇక్కడ తెలంగాణలో క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది. ఆ స్కెచ్ లో భాగంగానే నేను పేర్లు తీయాల్సినటువంటి అవసరం లేదు. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినామని చెప్పి అనేటువంటి వాళ్ళు ఇలా ఎక్కడికి దిగజారిపోయారంటే నేను అట్లా మాట్లాడలేదు. నేను వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను మాఫియా అన్న, వాళ్ళను నేను ఇంకో పదమేమి అన్నాడు, స్మగ్లర్లు అన్నాడు అన్నమాట. అంటే అదేంటి, అది ఒక రకమైనటువంటి ఫిక్సేషనే. దాని ఇంప్లైడ్ మీనింగ్ ఏంది? నువ్వు ఎవరు అంటున్నావు? ఇవాళ మాలల పరిస్థితి తెలంగాణలో ఏంటి? కారు డ్రైవర్లుగా ఉన్నారు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేసుకుంటారు, రైతు కూలీలుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి విద్యా ఉద్యోగాలు? లెక్కలు తీసి మీరు అభియోగాలు పెట్టండి. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు మాలలు? ఎంతమంది డాక్టర్లు? ఇతర కులాలు మాదిగలు ఇతరులు ఉన్నారు. ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారు? క్లియర్ గా పట్టుకునే దొరుకుతుంది. కేసీఆర్ చెప్పింది కదా, ఏమున్నది అలా సెక్రటేరియట్ కాడ ఆనిగపాయ పట్టుకొని నిలబడితే ఆనిగపాయ అన్నాడు తెలంగాణోడు, సోరకాయ అన్నాడు ఆంధ్రోడు, ఏమున్నది అన్నాడు. అని గవర్నమెంట్ తలుసుకుంటే పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, పెద్ద పెద్ద మేధావులు మీకు తీయరాదా? ఈ లెక్కలు తీయరాదా? ఎంతమంది మాలలు డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది మాలలు అడ్వకేట్లు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఎంతమంది మాలలు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది సివిఎస్లు ఐఏఎస్ ఐపీఎస్ అంటారు. అసలు ఐఏఎస్ ఐపీఎస్లు తెలంగాణ నుంచి ఒక్క మాలవాడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లేడు. ఆనాడు లేడు, ఈనాడు కూడా లేడు. అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మాలలు. వాళ్ళకు మేము సివిల్ సర్వీస్కి పోవాలనేటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వాళ్ళ లోపల వచ్చి వాళ్ళంతా హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ప్రిపేర్ అయితే చాలా మంది మాలలు ఆ కాలంలో మొన్నటి కాలం వరకు కూడా చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు రకరకాల సర్వీసులు ఆంధ్ర మాలలేరు. కానీ ఆంధ్ర మాలలతో పాటు ఆంధ్ర మాదిగలు కూడా ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే సర్వీసులు గ్రూప్ 1 లోపలికి వచ్చిర్రు. అక్కడ తెలంగాణ మాలవాడు లేడు కదా. నువ్వు తెలంగాణ మాలవాడు లేనప్పుడు 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత కూడా నువ్వు ఏం లెక్క చెప్తున్నావు? 72,000 అంటాడు ఆయన. ఎవరు? మా రాముడు ప్రకాష్ రావు అంటే ఆయన ఏం లెక్కలు చెప్తారు మీరు? ఎప్పటి లెక్కలు చెప్తారు? ఆంధ్ర లెక్కలు ఆంధ్రాలకు తీయరి, తెలంగాణ లెక్కలు తెలంగాణకు తీయరి. 50 సంవత్సరాల నుంచి కూడా సపరేట్ చేసి తీయాలి. ఇవి కలిపి తీయకూడదు. కలిపి తీయడం లోపలనే పెద్ద మతలబు ఉన్నది. అటు లెక్క అటే తీయాలి, ఇటు లెక్క ఇటే తీయాలి. ఉమ్మడిగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే జోనల్ సిస్టమ్ లేనటువంటి ఉద్యోగాలు ఏవైనా అక్కడంతా ఆంధ్రాలతో నిండిపోయింది అది. సో దీనికి మీరు తెలంగాణ మాలలను ఎట్లా బాధ్యతలను చేస్తారండి? తెలంగాణ మాలలను మీరు ఎట్లా బలి పశువులను చేస్తారు మీరు? ఇలా అంటే ఈ పార్టీ దగ్గర నుంచి ఏ పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే జెడ్ పార్టీ వరకు మీరు ఇలా అభియోగాలు మోపుతారు. మీరు లెక్కలు చూపిస్తలేరు. చివరికి విప్లవ పార్టీల మేధోలం అని చెప్పుకునేటువంటి వాళ్ళతో సహా. అయితే ఈ రకమైనటువంటి ప్రచారం ఒకసారి చరిత్రలో మనం వెనకకపోతే జర్మనీలో జరిగింది. జర్మనీలో హిట్లర్ కూడా ఇదే విధంగా యూదులు బాగుపడ్డారు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసి ఒక 6 లక్షల మంది యూదులను చంపేయడం జరిగింది అక్కడ జర్మనీ లోపల. ఇలా యూదుల మీద జరిగినటువంటి ఒక దుష్ప్రచారం కంటే ఎక్కువ దుష్ప్రచారం ఇవాళ ఈ రైతు కూలీలుగా బతుకుతున్నటువంటి మాలల మీద, కారు డ్రైవర్లుగా బతుకుతున్నటువంటి మాలల మీద, ఎలక్ట్రీషియన్లుగా బతుకుతున్నటువంటి మాలల మీద, ఇంకా దిగస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని బతుకున్నటువంటి వాళ్ళ మీద ఇవాళ మూకుమ్మడి మొత్తం మాల వర్సెస్ సమాజం అంటే మొత్తం సమాజంతోని మాలల మీద దాడి చేసేటువంటి ఒక ప్రక్రియ 2-3 రాజకీయ పార్టీలు అనేటువంటి ఆ స్కెచ్ లోపల వేరే పార్టీలు కూడా అందులో పడిపోవడం జరిగింది. దీని మీద రీసెర్చ్ చేయకుండా, ఈ సబ్జెక్ట్ చెప్పకుండా పుతస్తమానము మాల సమాజానికి సంబంధించినటువంటి సంఘాలు వర్గీకరణ సబ్జెక్ట్ మీద మాట్లాడడం, వర్గీకరణ అనేటువంటి దాని మీద నువ్వు మాట్లాడలేవు. ఎందుకనంటే అది రాజ్యాంగానికి విరుద్ధమా, రాజ్యాంగానికి విరుద్ధం కాదా, రిజర్వేషన్ స్పిరిట్ కు వ్యతిరేకం కాదా అనేటువంటి సబ్జెక్ట్ కాదు. అక్కడ విభజన జరగాలి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా విభజనకి మద్దతు ప్రకటిస్తారు.
రాజకీయ పార్టీలు రెజల్యూషన్ పాస్ చేసినాయి, కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అంటే కోర్టు జడ్జిమెంట్ గురించి ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద చర్చ చేస్తారు కదా. అసలు జడ్జిమెంట్ చాలా రకాల చాలా విభిన్నంగా ఉన్నది. ఇక జడ్జిమెంట్లకు ఆ జడ్జిమెంట్ను మీరు మాట్లాడాలంటే అదొక గంట 2 గంటలు పడుతుంది. అదొక విచిత్రమైనటువంటి జడ్జిమెంట్. జడ్జిమెంట్ మీద చర్చ అనేటువంటిది చేస్తారు. జడ్జిమెంట్ మీద చర్చ అనేటువంటిది చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ వర్గీకరణ చేయాలని అనుకుంటే వర్గీకరణ చేయడం ప్రభుత్వ చర్య అనేటువంటిది ఆగిపోతుందా? ఆగిపోదు కదా. కానీ చర్చనే చేయకూడదు, మాట్లాడనే కూడదు అని అంటే 2004లో ఇదే సుప్రీంకోర్టు వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొట్టేసింది. మరి కొట్టేస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరి అప్పుడు గౌరవించారా? 20 సంవత్సరాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను గౌరవించలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మరి ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు గౌరవిస్తలేరని చెప్పి మరి మీరు గౌరవించారా? గౌరవించలేదు. అప్పుడు కూడా గౌరవించలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను. కాబట్టి ఇప్పుడు కూడా కొంతమంది గౌరవించారు. దాన్ని చర్చ చేస్తారు. చర్చ చేసినంత మాత్రాన దానివల్ల ఏదో అగాధమైపోతుంది అనేటువంటి దాన్ని పెట్టుకొని ఏదైతే విమర్శలు ఇవాళ జరుగుతున్నాయో దాని మీద కరెక్ట్ సబ్జెక్టు చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. మొదటిసారి ఈ సబ్జెక్టుని షార్ట్గా మరి నేను తక్కువ మంది లోపల ఇది ప్రజెంటేషన్ చేయడం జరిగిన దీని మీద లోతుగా ఇంకా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు పత్రికల్లో వచ్చినాయి అన్నింటినీ కూడా కలెక్ట్ చేయాలి. దీని మీద ఒక రీసెర్చ్ టీం బయలుదేరాలి. కానీ ఈరోజు మాల సమాజం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నదో అర్థమైతే లేదు వీళ్ళకు. కానీ ఇవాళ నీ మీద ఈ అభియోగాలు వచ్చినాయి కాబట్టి, మాల సమాజం మొత్తం మీద ఈ అభియోగాలు వచ్చినాయి కాబట్టి ఈ అభియోగాలు కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని, ఈ బాధ్యతను అందరూ తీసుకోవాలి తప్ప ఇందులో ఏదో ఈ మీటింగు ఆ మీటింగు ఈ రాజకీయము ఆ రాజకీయం అనేటువంటి అంశాలను పక్కన పెట్టి ఈ సబ్జెక్టును బయటికి తీసుకురావడం కోసం అందరూ కృషి చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల లోపల ఈ చర్చ అనేటువంటిది ఓపెన్ చేసి ఈ చర్చ యావత్ సమాజం ముంగట తెలంగాణ ప్రజలందరి ముంగట ఈ చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికి కూడా ఈ పత్రికలను మరి సీమాంధ్ర పాలక వర్గాలే కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ మీడియా 70% మీడియా హైదరాబాద్లో సీమాంధ్ర పాలక వర్గాల చేతుల లోపలనే ఉన్నది. ఈ వర్గీకరణ ఈ యొక్క ఎజెండా అనేటువంటిది కూడా అప్పుడు వాళ్ళే తయారు చేశారు, నెత్తి మీద వేసుకున్నారు, అమలు చేశారు. కాబట్టి దీన్ని సైద్ధాంతిక పరంగా దీన్ని విడమర్చి చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం మనందరి మీద ఉన్నది. కాబట్టి దీంట్లో భాగంగా ఇక్కడ ఈ సెమినార్ ఏర్పాటు చేసినటువంటి మరి సిరిసిల్ల రావుల రాములకు మరి ఇతరులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత్.